ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము నాడుల గురించి తెలుసుకుంటున్నాం కదండి. గత వీడియోలో గొంతుకు సంబంధించిన, చెవికి సంబంధించిన నాడుల గురించి తెలుసుకున్నాం కదా. హృదయానికి సంబంధించిన నాడుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నాభి ప్రాంతానికి సంబంధించిన నాడుల గురించి తెలుసుకుందాం. స్వర్ణనాడి శ్రేయస్సు మరియు సంపదను కల్పిస్తుంది. శ్రీనాడి శ్రేయస్సును అభివృద్ధిని చేస్తుంది. స్వర్ణగిరి నాడి శుభ సంపదను ప్రసరిస్తుంది. మణినాడి ప్రకాశవంతమైన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత వికాసాన్ని ప్రేరేపిస్తుంది. తేజోనాడి జీవ తేజస్సును, ఉత్సాహం, ఉజ్వలతను అందిస్తుంది. ఆత్మబల నాడి అంతర్గత బలాన్ని, సంకల్ప శక్తిని పెంపొందిస్తుంది. విజయనాడి విజయశీలత, కార్యసిద్ధిని అందించే శక్తిని కలిగిస్తుంది. అగ్నినాడి జీర్ణశక్తి, శరీర శక్తి మరియు ఆత్మ వికాసానికి ఆధారమవుతుంది. ఊర్జానాడి శక్తి, ఉత్సాహం మరియు ప్రేరణను ప్రసరిస్తుంది. కుబేర నాడి ఆర్థిక స్థిరత్వం, సంపద, ఆకర్షణకు సహాయపడుతుంది. లక్ష్మీనాడి ఐశ్వర్యం, శుభత, అభివృద్ధికి మూల శక్తిగా పనిచేస్తుంది. ధనం నాడి ధన సంపాదనకు సహాయపడే శక్తిని ప్రసరిస్తుంది. విశ్వాసనాడి ఆత్మవిశ్వాసం, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. గర్భనాడి సృజనాత్మక శక్తిని, సంతాన ప్రాప్తి శక్తిని సూచిస్తుంది. ధైర్య గర్భనాడి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడే శక్తిని అందిస్తుంది. శుద్ధి నాడి నాభి ప్రాంత శక్తులను శుద్ధి చేసి శరీరంతో మానసిక శక్తిని సమతుల్యం చేస్తుంది. బలనాడి శారీరక బలం, జీవశక్తికి ఆధారమైన నాడిగా పనిచేస్తుంది. సంకల్పనాడి సంకల్పాన్ని ప్రేరేపించి కార్యసిద్ధికి దారితీస్తుంది. ప్రభానాడి నాభి నుండి వెలువడే ప్రకాశాన్ని, సమర్థతను పెంచుతుంది. కర్మనాడి కర్మశక్తిని ఉత్తేజింపజేసి కార్యాచరణలో స్పష్టత కలిగిస్తుంది. ఇవి అన్ని నాభి ప్రాంతానికి సంబంధించిన నాడుల గురించి అండి. ఇప్పుడు మనము వెన్నుపూస మధ్య ఉన్న నాడుల గురించి తెలుసుకుందాం. అనంతనాడి శారీరక, మానసిక స్థితి స్థాపకతను కల్పిస్తుంది. కుండలిని నాడి కుండలిని శక్తిని ప్రేరేపిస్తుంది. శివనాడి ధ్యానం కోసం ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తుంది. ధారణా నాడి శక్తి వికాసానికి తోడ్పడుతుంది. సుషుమ్నా నాడి ఇది కేంద్ర నాడిగా శరీరంలో అన్ని చక్రాలను అనుసంధానిస్తూ కుండలి శక్తి ప్రవాహానికి మార్గం కల్పిస్తుంది. వజ్రనాడి ధ్యానంలో స్థిరత్వాన్ని, కాయస్థైర్యాన్ని కలిగించే నాడి. చిత్రిణీ నాడి సుషుమ్న లోపలే నడిచే ఒక నర్మదా నాడిగా అత్యంత సూక్ష్మమైన శక్తిని ప్రసరిస్తుంది. బ్రహ్మనాడి అంతిమ ఆధ్యాత్మిక బోధకు మార్గం చూపే అత్యంత సూక్ష్మ నాడిగా పేర్కొనబడుతుంది. తపోనాడి తపస్సు, సాధన ద్వారా శక్తిని ఆవిష్కరించే నాడి. శక్తి నాడి దేహంలోని శక్తి సంచారాన్ని ఉత్తేజింపజేసే శక్తిమయ నాడి. యోగనాడి యోగ సాధనలో చైతన్య శక్తిని సమన్వయపరిచే ప్రధాన మార్గం. బిందునాడి ప్రాణశక్తి మరియు జీవిత సారాన్ని నలుదిశలకు పంపించే నాడి. సంధి నాడి చక్రాల మధ్య అనుసంధాన్ని కలిగిస్తూ శక్తి సమతుల్యతను పరిరక్షిస్తుంది. ఘోషనాడి అంతర్గత శబ్దాలను వినిపించే శక్తి నాలుక. ప్రణవనాడి ఓంకార ధ్వనిని సజీవంగా అనుభూతినిచ్చే నాడి. బోధనాడి స్ఫూర్తి, ఆత్మసాక్షాత్కారాన్ని తోడ్పడే నాడి. చైతన్య నాడి శరీరమంతా చైతన్యాన్ని వ్యాపింపజేసే కీలక నాడి. కళ్యాణ నాడి శరీర, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను కలిగిస్తుంది. మౌన నాడి మౌన స్థితిని, అంతర్ముఖ ధ్యాన స్థితిని కల్పించే శక్తి నాడి. అలౌకిక నాడి లౌకిక పరిధిని దాటిపోయే పరమశక్తిని అనుభూతి చేసే మార్గం. ఇవి వెన్నుపూస
మధ్యలో ఉన్న నాడుల గురించి అండి. ఇప్పుడు మనం తల నుండి మూలాధారం వరకు విస్తరించి ఉన్న నాడుల గురించి తెలుసుకుందాం. దివ్య నాడి ఆధ్యాత్మిక వికాసానికి శక్తిని ప్రసరిస్తుంది. ముక్తి నాడి ఆధ్యాత్మిక విమోచన కల్పిస్తుంది. తపోనాడి శరీర శుద్ధిని తపస్సును పెంపొందించేలా చేస్తుంది. తపస్వి నాడి ఆత్మ నియంత్రణ ధ్యాన సామర్థ్యాన్ని పెంపొందించేలా చేస్తుంది. అక్షరా నాడి నిరంతర ప్రాణశక్తిని ప్రసరిస్తుంది. ప్రచండ నాడి మూలాధార వద్ద ప్రాణశక్తిని శక్తివంతంగా ఉద్భవింపజేస్తుంది. శుద్ధ నాడి శరీర మనస్సు ప్రాణములను శుద్ధి చేసే శక్తిని ప్రసరిస్తుంది. జ్యోతి నాడి తల నుండి వెలువడే దివ్య జ్యోతి శక్తిని మేల్కొల్పే నాడి. ఆత్మనాడి ఆత్మతో ప్రత్యక్ష అనుసంధానాన్ని కలిగించే సూక్ష్మ నాళిక. కల్పనా నాడి ధ్యానంలో సృజనాత్మక దివ్య దృష్టిని ప్రేరేపిస్తుంది. బోధానాడి జ్ఞానము గ్రహణ శక్తి మరియు మేధస్సును హెచ్చించే మార్గం. ఘోరానాడి తీవ్రమైన అంతర్గత శక్తి ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. చైతన్య నాడి శరీరమంతా చైతన్య శక్తిని వ్యాప్తి చేసే నాడి. యోగికా నాడి యోగాభ్యాసంలో సమగ్ర ప్రగతికి దోహదపడే ప్రధాన నాడి. శాంతి నాడి తల నుండి మూలాధారం వరకు శాంతియుత ప్రకాశాన్ని వ్యాపింపజేస్తుంది. బిందునాద నాడి శబ్ద బ్రహ్మ బిందు ధ్వనిని అనుసంధానించే ధ్యాన మార్గం. బ్రహ్మరంధ్ర నాడి తలపై బ్రహ్మరంధ్రమును స్పర్శించి మోక్ష సాధనకు దారితీస్తుంది. ప్రణవనాడి ఓంకార ధ్వనిని మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రసారం చేస్తుంది. విద్యుత్ నాడి వేగవంతమైన చైతన్య శక్తిని మెరుపులా ప్రసారం చేసే నాడి. సంకల్ప నాడి శుద్ధ సంకల్పాలను దృఢంగా రూపుదిద్దే మార్గంగా పనిచేస్తుంది. ఇంకా మన శరీరంలో ఇతర ప్రత్యేక స్థానాలలో ఈ నాడులు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. వామనాడి ఎడమ వెన్నుపూసలో శాంతిని ప్రసరిస్తుంది. తపనా నాడి కడుపు ప్రాంతంలో జీర్ణశక్తిని పెంపు చేస్తుంది. సంధ్యానాడి కుడి చెవి నుండి నాభి వరకు శరీర సమతుల్యాన్ని కల్పిస్తుంది. గంధానాడి శరీరం పైభాగంలో సువాసన శుభ్రతను కల్పిస్తుంది. కోపానాడి కుడివైపున ఉన్న నాడీ కోపాన్ని రక్షణ శక్తిని ప్రేరేపిస్తుంది. మందానాడి సున్నిత ప్రాంతాలలో విశ్రాంతిని నిద్రను కల్పిస్తుంది. మృదునాడి మానసిక సౌమ్యతను అందిస్తుంది. అశ్విని నాడి పాదాల మధ్య చైతన్యాన్ని ప్రసరిస్తుంది. శుభనాడి శుభశక్తిని మంగళ కార్యాలకు ప్రసరిస్తుంది. ఈ నాడులన్నీ శరీరంలోని వివిధ బ్రాహ్మదిక శక్తి మార్గాలను ప్రేరేపించి శరీరంలోని శక్తి ప్రవాహాన్ని సమతుల్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఇవి యోగంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. శరీర ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక వికాసాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. ఈ నాడుల గురించి ఈ జ్ఞానం తెలుసుకోవడం మనకి అత్యంత ముఖ్యం యోగ సాధనలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.